అందరికీ నమస్కారం. అసలు ఈ మెషిన్స్ ఎలా ఆలోచిస్తాయి, ఎలా నేర్చుకుంటాయి అని ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న రెండు అతి ముఖ్యమైన లెర్నింగ్ పద్ధతుల గురించి తెలుసుకోబోతున్నాం. అవే సూపర్వైజ్డ్ మరియు అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. అయితే ఇక్కడొక సింపుల్ ప్రశ్న. ఒక కంప్యూటర్ ఏదైనా నేర్చుకుంటోంది అంటే దానికి టీచర్ ఎవరు? ఈ ఒక్క ప్రశ్నలోనే మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ మొత్తం ఉంది. మెషిన్ లెర్నింగ్ అనే ఈ పెద్ద ప్రపంచంలోకి వెళ్తే మనకి ముఖ్యంగా రెండు దారులు కనిపిస్తాయి. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా కేవలం ఒకే ఒక విషయం మీద ఆధారపడి ఉంటుంది. అదే లేబుల్డ్ డేటా. అసలేంటిది చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే మనం మెషిన్కి నేర్చుకోవడానికి ఒక ఆన్సర్కి ఇచ్చామా లేదా అన్నదే ఇక్కడ పాయింట్. ఈ చిన్న తేడాలే ఏఐ ప్రపంచంలో రెండు వేర్వేరు శక్తివంతమైన పద్ధతులకు దారితీసిందన్నమాట. సరే, ముందుగా మొదటి దారి గురించి చూద్దాం. ఇది ఎలా ఉంటుందంటే ఒక స్టూడెంట్ టీచర్ సహాయంతో లేదా సమాధానాలు ఆల్రెడీ ఉన్న ఒక టెక్స్ట్ బుక్తో నేర్చుకోవడం లాంటిది. దీన్నే మనం సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. సూపర్వైజ్డ్ లెర్నింగ్ పేరులోనే ఉంది కదా, ఇక్కడ ఒక సూపర్వైజర్ ఉంటారు. అంటే మనం మెషిన్కిచ్చే డేటాకి సరైన సమాధానాలు ముందే లేబుల్ చేసిస్తాం. ఉదాహరణకి వేల కొద్ది పిల్లుల ఫోటోలిచ్చి ఇవన్నీ పిల్లులు అని ముందే చెప్పేస్తాం. అప్పుడు ఆ అల్గోరిథం ఏం చేస్తుందంటే అదిచ్చే అవుట్పుట్ని మనమిచ్చిన కరెక్ట్ ఆన్సర్తో పోల్చుకొని తప్పులుంటే సరిదిద్దుకుంటూ నేర్చుకుంటుంది. సో ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో చూడండి. ఫస్ట్ స్టెప్లో మనం లేబుల్స్తో కూడిన డేటాను ఇస్తాం. రెండో స్టెప్లో మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం దాన్ని అనలైజ్ చేస్తుంది. మూడో స్టెప్లో ఒక ట్రైన్ మోడల్ రెడీ అవుతుంది. ఫైనల్గా నాలుగో స్టెప్లో ఆ మోడల్ ఇక కొత్త డేటా కూడా సరైన అవుట్పుట్ని అంచనా వేయడం మొదలుపెడుతుంది. ఇది మనం రోజు వాడే టెక్నాలజీలోనే ఉంది తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, మన జీమెయిల్లోకొచ్చే స్పామ్ ఈమెయిల్స్ సిస్టమ్కి కొన్ని వేల స్పామ్, నాన్ స్పామ్ ఈమెయిల్స్ ఇచ్చి ట్రైన్ చేస్తారు. దానివల్ల అది కొత్తగా వచ్చే ఈమెయిల్ని స్పామ్గా గుర్తుస్తుంది. అలాగే స్టూడెంట్స్ రిజల్ట్స్ని అంచనా వేయడం, జబ్బులను గుర్తించడం, ఇళ్లధనలు ఎలా ఉంటాయో చెప్పడం, ఇవన్నీ దీని కిందకే వస్తాయి. ఓకే, ఒక దారి చూసాం కదా. ఇప్పుడు రెండో దారిలోకి వెళ్దాం. ఇది కాస్త డిఫరెంట్. ఇది ఎలా ఉంటుందంటే ఎలాంటి క్లూజ్ లేకుండా కేవలం సాక్ష్యాలను చూసి ప్యాటర్న్స్ కనిపెట్టే ఒక డిటెక్టివ్ లాంటిదన్నమాట. దీన్నే మనం అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఎలాంటి సూపర్వైజర్ ఉండరు. ఇక్కడ మెషిన్కి కేవలం డేటా మాత్రమే ఇస్తాం, అంతే. దానికి ఇది రైట్, ఇది రాంగ్ అని ఏమీ చెప్పం. ఇందాక అనుకున్నట్టు ఒక డిటెక్టివ్లా ఆ అల్గోరిథం ఆ డేటాలో దానంతటదే సంబంధాలను, దాగి ఉన్న ప్యాటర్న్స్ని కనిపెట్టాలి. దీనికి ఎలాంటి ఆన్సర్కి ఉండదు. ఈ ప్రాసెస్ గమనిస్తే ఫస్ట్ స్టెప్లో మనం లేబుల్స్ లేని డేటాను ఇస్తాం. అల్గోరిథం దాన్ని తీసుకుని మూడో స్టెప్లో దానిలో ఉన్న ప్యాటర్న్స్ని ఓన్గా కనిపెడుతుంది. ఫైనల్గా ఒకేలాంటి లక్షణాలున్న వాటన్నిటినీ వేర్వేరు గ్రూపులుగా అంటే క్లస్టర్స్గా విభజిస్తుంది. చూసారా, ఇక్కడ అంచనా కాదు, ఆవిష్కరణ ముఖ్యం. దీన్ని ఎక్కువగా ఎక్కడ వాడతారంటే మార్కెటింగ్ ఇంకా రికమెండేషన్ సిస్టమ్స్లో. ఉదాహరణకు అమెజాన్లో ఒకే రకమైన వస్తువులు కొనే కస్టమర్లందరినీ ఒక గ్రూప్గా చేయడం. లేదా మనం నెట్ఫ్లిక్స్లో చూసే సినిమాలను బట్టి మీకు ఇది కూడా నచ్చచ్చు అని కొత్త సినిమాలు రికమెండ్ చేయడం. ఆ వెనుకున్నది ఇదే టెక్నాలజీ. ఓకే, ఇప్పటిదాకా రెండిటిని విడివిడిగా చూశాం. ఇప్పుడు రెండిటిని పక్కపక్కన పెట్టి పోల్చి చూద్దాం. అప్పుడు మనకు ఇంకా మంచి క్లారిటీ వస్తుంది. ఈ టేబుల్ చూడండి, తేడా చాలా స్పష్టంగా ఉంది. సూపర్వైజ్డ్ లెర్నింగ్లో లేబుల్డ్ డేటా వాడతాం. సో అవుట్పుట్ ఏంటో మనకు ముందే తెలుసు, అందుకే ఖచ్చితత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో లేబుల్స్ ఉండవు. అది సొంతంగా నేర్చుకుంటుంది కాబట్టి ఖచ్చితత్వం కాస్త అటు ఇటుగా ఉండొచ్చు, కానీ కొత్త విషయాలను కనిపెట్టగలదు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నదంతా కలిపి ఒక్క అతి ముఖ్యమైన తేడా దగ్గరికి తీసుకొద్దాం. ఈ మొత్తం కథ అంతా కేవలం ఒక్క పదం చుట్టూ తిరుగుతోంది. అదే లక్ష్యం. మన గోల్ ఏంటి అనే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. ఈ తేడాను ఇంతకంటే సింపుల్గా చెప్పలేమేమో. సూపర్వైజ్డ్ లెర్నింగ్ యొక్క ముఖ్య లక్ష్యం ప్రిడిక్షన్, అంటే అంచనా వేయడం. మన దగ్గరున్న డేటా, లేబుల్స్ ఆధారంగా భవిష్యత్తును ఊహించడం. అదే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ లక్ష్యమేంటంటే డిస్కవరీ, అంటే ఆవిష్కరణ. ఎలాంటి సమాధానాలు లేకుండా డేటాలో దాగి ఉన్న రహస్యాలను, ప్యాటర్న్స్ని బయటకు తీయడం. మనం చూస్తున్న ఈ మోడర్న్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా వరకు ఈ రెండు ప్రాథమిక పద్ధతుల మీద నడుస్తున్నాయి. ఈ రెండింటినీ అర్థం చేసుకోవడమంటే ఏఐకి పునాదిని అర్థం చేసుకున్నట్లే. సో మొత్తం మీద మనం గుర్తుంచుకోవాల్సింది ఇదే. మీ దగ్గర ఆన్సర్స్ ఉండి భవిష్యత్తును అంచనా వేయాలనుకుంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్కి వెళ్ళాలి. మీ దగ్గర ఆన్సర్స్ లేవు కానీ డేటాలో ఉన్న కొత్త ప్యాటర్న్స్ని కనిపెట్టాలనుకుంటే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ వాడాలి. అంతిమంగా మన లక్ష్యం ఏంటి అనేదే మనం ఏ దారిని ఎంచుకోవాలో నిర్ణయిస్తుంది. ప్రెడిక్షనా లేక డిస్కవరీనా? చివరగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మనం తెలియని దాన్ని ఎదుర్కొన్నప్పుడు మనకొక ప్రిడిక్టర్, అంటే అంచనా వేసేవాళ్లు కావాలా, లేక ఒక డిస్కవరర్, అంటే కొత్తదాన్ని కనిపెట్టేవాళ్ళు